హాయ్ అండి. ఇవాళ స్పెషల్గా నేను ఏం చేయబోతున్నానంటే గుత్తి వంకాయ చేస్తున్నానండి. నేను చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకసారి రండి చూద్దాం. ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకున్నానండి. ఇంకా వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఆల్రెడీ ఒకసారి వంకాయలు నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. అవి ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా చూసుకోవాలండి, పుచ్చులు ఉన్నాయా లేదా అనేది. వంకాయలన్నీ ఇదిగో కట్ చేసి ఇట్లా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఆల్రెడీ నా దగ్గర ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా అన్నీ మిక్సీ చేసి రెడీగా పెట్టుకునే ఉన్నాయండి. ఏమైనా ఈ కొద్దిగా అయితే వేయించుకోవడమే అనమాట. ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, వేయించుకుందాం. కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా అట్లాగే పచ్చి కొబ్బరి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతాం. కొద్దిగా మధ్య మధ్యలో వేయించుకోవాలండి, మాడకుండా. ఉల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇది మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటాం అన్నమాట. కొద్దిగా నువ్వులు కొద్దిగా వేసుకోవాలండి. నువ్వులు, ఒక గుప్పెడు పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ ఇందులోనే వేసి వేయించుకోండి. ఓకే సార్. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఇంకా పుదీనా, నీట్గా కడిగేసుకున్న పుదీనా అన్నమాట. పుదీనా కూడా ఇందులోనే వేసి కలిపి మిక్సీ పడదాం. ఆల్రెడీ చింతపండు వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒక 2 టమాటా వేస్తున్నాం అనమాట. టమాటా కూడా వేసి మగ్గిద్దాం, కొంచెం ఉడకనిద్దాము. చూసిరు కదండి, మసాలా అంతా మంచిగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు తీసి ఇది మిక్సీ జారీలో వేసుకున్నాము. కానీ చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి. వేయించుకునే అన్ని మిక్సీలో వేసుకున్నా కదండి, చల్లారిపోయినాయి అనమాట. ఈ చల్లారిన వాటిలో ఇప్పుడు మనం సరిపడా కారం అయితే వేసుకుంటాం అనమాట. ఇదిగో కారపొడి, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా, మిక్సీ పట్టుకున్నాను కదా ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర పొడి అన్నమాట అది. ఇంకా ఇది ఇలాచీ, లవంగా, చెక్క, అదే అన్నమాట మసాలా అయితే. కొద్దిగా ఇది వేసుకొని మిక్సీ పడదాం అన్నీ ఒకేసారి. చూసిరు కదండి, ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అయితే ఈ మసాలా అంతా మనం ఈ వంకాయల్లో పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా, కట్ చేసి మంచిగా ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో పట్టిద్దాం. ఇలా పట్టించి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా
మసాలా అంతా మంచిగా వంకాయలకు పట్టించాం కదా, ఇదైతే పక్కకు పెట్టుకొని అదే కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అనమాట. మసాలా వంకాయ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట. వేడెక్కనిద్దాం ఆయిల్ అయితే. హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడైతే కొద్దిగా మసాలా వేద్దాము. కొద్దిగా లైట్గా వేస్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నా కాబట్టి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేద్దాము. కొంచెం వేగనిద్దాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేద్దాము. కొద్దిగా అల్లం పేస్టు, ఇంకా కొద్దిగా పసుపు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాం. చూస్తున్నారు కదండి, పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ అయితే వేయించుకున్నా కదా. ఇప్పుడు ఈ వంకాయలు వేసుకుందాం. మసాలా అంతా పట్టించిన కదా, వంకాయలు అయితే వేద్దామండి. చూద్దామండి ఎంతవరకు అయితే వేగిందో. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కదిలిద్దాం. కొద్దిగా కాసేపు మూత పెడదాం, ఒక 2 నిమిషాలు అయితే. అప్పుడు మిగతా మసాలా కూడా ఇందులో వేద్దాము. కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడైతే మిగతా మసాలా అంతా వేద్దాము. మిగతా మసాలా కూడా వేసుకున్నాను కదండి, ఇదిగో మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్న తర్వాత మీకు ఇంతే గ్రేవీ చాలనుకుంటే ఇది ఇట్లా ఉడికించుకోవచ్చు అనమాట. ఇంకా కాసేపు అన్నీ ఆల్రెడీ నేను మంచిగా వేయించి మిక్సీ పట్టిన కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మనకు. లేదు ఇంకొంచెం లిక్విడ్ లాగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అనమాట. కాసేపు మంచిగా ఉడకనిద్దాం. ఇంకా ఈ మసాలా అంతా కూడా కొద్దిగా ఆయిల్లో వేగాలి కదా, ఉడకనిద్దాం అనమాట. మూత పెడదామండి. చూద్దామండి ఎంతవరకు అయిందో. చూసిరు కదా, మంచిగా ఉడికిందనమాట. ఆయిల్ అయితే మంచిగా పైకి తేలింది కదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తానన్నమాట. ఇంకా తీసేద్దామండి బౌల్లోకి అయితే. చూసిరు కదండి, గుత్తొంకాయ కూర నేను చేసుకునే విధానంగా అయితే మీకు చూపించాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. బగారా రైస్ అయినా ఏ రైస్లోకైనా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చూసిరు కదా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. ఇంక ఇప్పుడు ఇదైతే డిష్ అవుట్ చేసేస్తాను అనమాట. చూసిరు కదండి గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో నేను చేసుకునే విధానంగా అయితే మీకు చూపించాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలనేది అనమాట. ఓకేనా అండి, నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.